యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఒకానొక రోజున ఒక కుటుంబం, భర్త, భార్య తల్లి, ఇతనికి అత్తగారు, వీళ్ళు ముగ్గురు హోలీ ల్యాండ్కి వెళ్ళారంట. అంటే యేసు ప్రభు పుట్టిన స్థలం, యేసు ప్రభు తిరిగిన స్థలం, యేసు ప్రభు మరణించిన స్థలం, ఇవన్నీ చూస్తానికి వెళ్ళారు. ట్రిప్ టు హోలీ ల్యాండ్. ఇలా తిరుగుతున్న రోజుల్లో, సందర్శిస్తున్న రోజుల్లో, పవిత్ర భూమిని సందర్శించిన రోజుల్లో అత్తగారికి చిన్న అనారోగ్యం చేసి అత్తగారు అక్కడే చచ్చిపోయారు. చచ్చిపోతే మరి ఇప్పుడు ఏం చేయాలి? అత్తగారి శరీరాన్ని, ఆ యొక్క దేహాన్ని మళ్ళా తన సొంత దేశానికి తీసుకొని రావాలి కదా. వెళ్ళి అడిగారు, సార్ మా అత్తగారు చనిపోయారు, ఈ యొక్క దేహాన్ని జాగ్రత్తగా మా యొక్క ఊరు పంపించాలి, అక్కడ మేము సమాధి చేసుకుంటాం అన్నారు. అయితే వాళ్ళు లెక్కలేస్తే ఈ యొక్క దేహాన్ని అక్కడికి తీసుకొని సమాధి చేస్తే మీకు సుమారు ₹1,00,000 ఖర్చు అవుతుంది. ₹1,00,000 అన్నాడట. అవును, ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదే ఇక్కడే నువ్వు గొయ్య తీసి పాతేస్తాను అంటే చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. ఇక్కడే మీరు సమాధి చేస్తానంటే జస్ట్ ₹1,500 అవుతుంది, అంతే. ₹1,500, $150 ఎంతో. కనుక రెడీయా, ఇక్కడ చేసుకుంటావా అన్నారట. ఆలోచించి వస్తానని పక్కకి వెళ్ళాడు. మనోడు బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ఏడుస్తూ ఉంది, మా అమ్మ చచ్చిపోయింది అని. మళ్ళీ వెళ్ళి, సార్ 1,00,000 కాదు, 2,00,000 అయినా సరే మా అత్తగారిని మా దేశం పంపించాల్సిందే అన్నాడట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమయ్యా, నీకు మీ అత్తగారంటే ఎంత ప్రేమో కదా అన్నారట. ప్రేమ పాడా, ప్రేమ లేదు, దోమ లేదు, మరి ఎందుకు ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీ అత్తగారిని తీసుకుపోతున్నావు అక్కడికి అంటే, బాబు నీకు తెలియదా, 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒకరు చనిపోయారు. 3వ రోజున ఆయన తిరిగి పునరుత్థానమయ్యాడు. నా భయం ఏంటంటే, ఈ పవిత్ర భూమిలో మా అత్తగారిని నేను పెట్టాను అనుకో, మళ్ళీ 3వ రోజు లేచి వస్తే ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ లేకూడదు, ఓకే, కనుక నేను తీసుకుపోతానని చెప్పి తీసిపోయారంటే దేవుని యందు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునరుత్థానం అంటే ఏమిటి అనే అంశాన్ని రాత్రి జాగరణ దివ్య పూజా బలిలో సుదీర్ఘంగా ధ్యానం చేశాం. మనందరం తప్పనిసరిగా ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. చాలామంది మిస్ అయినట్టున్నారు, ఓకే. అటువంటి వారందరూ కూడా ఈ వాక్యాన్ని ఆలకించండి. అసలు ఎందుకు యేసుప్రభు మరణించాడు, ఎందుకు ఉత్థానమయ్యాడు, ఇది మనకెంత శుభవార్త, ఎందుకు మనందరం సంతోషించాలి అన్నటువంటి అంశం మనకు తెలుస్తుంది. లేదంటే సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ యేసుప్రభు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు శ్రమలు పడ్డారో తెలియదు, ఎందుకు చనిపోయి ఉత్థానమయ్యారో తెలియదు, ఎందుకు అందరూ ఉత్థాన పండుగ రోజు ఆనందిస్తున్నారో తెలియకుండా క్రైస్తవ జీవితాలు ముందుకు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక రాత్రి వాక్యమును తప్పనిసరిగా యూట్యూబ్ ద్వారా ఆలకించి ధ్యానించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఈ ధ్యానాంశంలో ఒక 2 జనరల్ నాలెడ్జ్ కోసం 2 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటి అంశం, దేవుని యందు ప్రియులారా,
యేసు ప్రభు నిజముగా అయ్యాడా? అయితే సాక్ష్యాలు ఏమిటి, రుజువులు ఏమిటి? ఎక్కడెక్కడి నుంచో కాదు, జస్ట్ నిన్న రాత్రి చదివిన వాక్యము నుండే. నిన్న రాత్రి సువార్త పట్టణం ఎక్కడి నుంచి చదివాం? మార్కు శుభవార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం. జస్ట్ అది మాత్రం తీసి ఉంచండి చాలు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలలో 11 సాక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు నిజముగా పునరుత్థానమయ్యాడని దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది 1 నుంచి 3 వచనాలలో, విశ్రాంతి దినము గడిచిన తర్వాత మగ్దలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమయమ్మ యేసు భౌతిక అభిషేకించుటకు సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆదివారము సూర్యోదయమున సమాధి చేరిరి కనుక సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగి మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు దుఃఖముతో, బాధతో, అయ్యో యేసు ప్రభు చనిపోయారే అనే బాధతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ రాయి 4వ వచనంలో అప్పటికే తొలగించబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, అనగా ద సాడ్ అండ్ డిస్పైరింగ్ విమెన్, వారు ఉదాహరణకి యేసు ప్రభు పునరుత్థానం అవ్వకుండా పునరుత్థానం అయ్యారని అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు యాక్టింగ్ సీన్లో ఎలాగుండాలి? నవ్వుతూ ఉండాలి, సంతోషిస్తూ ఆహా ఓహో మా ప్రభు ఉత్థానమయ్యారు అని యాక్టింగ్ చేయాలి. కనుక వాళ్ళు అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం లేదు. యేసు ప్రభు నిజముగా ఉత్థానమయ్యాడనుట అక్షర సత్యం, నగ్న సత్యం, అది నిజం. కనుక అది వారికి తెలియదు. కనుక వారు బాధతో, దుఃఖముతో, విచారముతో ఆ ప్రభుని శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేలాగుంది. కనుక వారి దుఃఖమే, వారి విచారమే గొప్ప సాక్ష్యము యేసు ప్రభు ఉత్థానమయ్యాడు అనడానికి. సాక్ష్యం నెంబర్ 2, 4వ వచనం. రాయి, అది పెద్ద రాయి, వారు వెళ్ళి చూచేటప్పటికి ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానమై బయటికి రావడానికి రాయి ఏమైనా అడ్డుగా ఉందా? అడ్డు లేదు, ఆయన వచ్చేయగలడు. మరి ఎందుకు అలాంటప్పుడు రాయి తొలగించబడింది అంటే అదొక రుజువు, అదొక సాక్ష్యం. ఇట్స్ ఎ విట్నెస్ టు ద విమెన్. ఆ స్త్రీలకు ప్రభు చెప్తున్నారు, మీరు వెతుకుతున్న చచ్చిపోయినటువంటి దేహం అక్కడ లేదు, రాయి తొలగించబడింది. లోనికి వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంది. కనుక రాయి తొలగించబడింది, అది వారు తొలగించలేదు అన్న సంగతి కూడా ఎవరు తొలగిస్తారా అనుకొని వెళ్ళేసరికి ఆల్రెడీ తొలగించబడే ఉంది. తొలగించబడిన, దొర్లించబడిన రాయి 2వ సాక్ష్యం యేసు ప్రభు ఉత్థానమవ్వాడని చెప్పడానికి. దేవుని యందు ప్రియులారా, 3వ సాక్ష్యం 5, 6 వచనాలలో ఒక యవ్వనస్తుడు, ఒక దేవదూత తెల్లని వస్త్రాలు ధరించి అక్కడ కూర్చొని ఉన్నాడంట. యేసు ప్రభు ఎక్కడైతే యేసు ప్రభు దేహాన్ని పెట్టారో అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడంట. ఒక తెల్లని వస్త్రాలు ధరించిన దేవదూత సాక్ష్యమిస్తున్నాడు, హీ ఈజ్ నాట్ హియర్, మీరు వెతుకుతున్నవాడు ఇక్కడ లేడు అనే దూత సాక్ష్యమిస్తుంది. దేవుని యందు ప్రియులారా, 4వది, యేసు ప్రభు కనుక ఉత్థానం అవ్వకపోతే అతని శరీరం అక్కడ ఉండాలా లేదా? చెప్పండి అందరూ, ఉండాలి కదా. మరి అక్కడ లేదే, యేసు ప్రభు శరీరం అక్కడ లేదు అంటే ఆయన నిజముగా పునరుత్థానమయ్యాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వది 7వ వచనం, మీరు వెళ్ళి పేతురుకు చెప్పండి అంటూ దేవదూత క్లియర్గా ఆడవాళ్ళతో చెప్తూ ఉన్నాడు. పేతురుకి ఎందుకని? 12 మందికి లీడర్ అతనే కనుక. పేతురుకి ఎందుకని అంటే ఆయన యేసు ప్రభు శిష్యుడు కనుక. ఉత్థానమైన వాడు పేతురు యొక్క యజమాని, ఉత్థానమైన వాడు పేతురు యొక్క గురువు, బోధకుడు.
కనుక పేతురుకి చెప్పండి అన్న మాటలు మరి యొక్క సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. అదే వచనం 7వ వచనంలో తాను చేసిన ప్రమాణము ప్రకారము ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లార్డ్స్ ప్రామిస్, ప్రభువు వాగ్దానము చేసినట్లుగా ఆయన ఉత్థానమయ్యాడు. అనగా ఈ దేవుడు యేసు ప్రభు తన వాగ్దానాలని నిలబెట్టుకున్నాడు దేవుని యందు ప్రియులారా. 8వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. 8వ వచనం, ఆశ్చర్యముతోనూ భయముతోనూ బయటకు వచ్చి అచ్చట నుండి పరిగెత్తిరి, వారు భయపడినందున ఎవరితోనూ ఏమీయునూ చెప్పలేదు. ఇఫ్ దట్ వాజ్ ఎ కుక్డ్ అప్ స్టోరీ, ఇఫ్ దట్ వాజ్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లై, వారు కల్పించిన అబద్ధం, కిట్టించిన కథ అనుకోండి, వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు. కానీ వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పలేదు. ఆశ్చర్యం భయంతో వాళ్ళు ఎవరికి చెప్పకుండా గజగజలాడిపోతున్నారు. ఏంటంటే యేసు ప్రభు నిజముగా ఉత్థానమయ్యాడు, అది అబద్ధం కాదు, అది వాళ్ళు సృష్టించలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ద సైలెన్స్ ఆఫ్ విమెన్ ఈజ్ అనదర్ విట్నెస్. ఇప్పుడు ఒక ఎన్ని చూసాం? 7 చూసాం. సాడ్ అండ్ డిస్పైరింగ్ విమెన్, రోల్డ్ అవే స్టోన్, యంగ్ మ్యాన్ డ్రెస్డ్ ఇన్ వైట్ రోబ్, ద మిస్సింగ్ బాడీ ఆఫ్ జీసస్, ద ఎంకరేజింగ్ వర్డ్స్ టు పీటర్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లార్డ్స్ ప్రామిస్, ద సైలెన్స్ ఆఫ్ విమెన్. 8వది, ది అపియరెన్స్ టు మేరీ మ్యాగ్దలిన్, మరియ మగ్దలేనమ్మకు యేసు ప్రభు దర్శనమిచ్చాడు క్లియర్గా. అనుకుంటుంది ఏమని? తోటమాలి అంకుల్ అనుకుంటుంది. ఓ తోటమాలి అంకుల్, నా ప్రభుని ఎక్కడ పెట్టేశావు? నువ్వు తీసుకెళ్ళిపోయావా? ఇచ్చి నేను తీసుకుపోతాను. నేను మీ తోటమాలి అంకుల్ కాదు, మేరీ అని పిలిచేసరికి రబ్బూని, బోధకుడా, గురువా అని ఆమె గుర్తించగలిగింది. దేవుని యందు ప్రియులారా, మరియ మగ్దలేనమ్మకు యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షత లేదంటే దర్శనం దేవుని యందు ప్రియులారా. 9వది 11వ వచనంలో వాక్యం చెబుతుంది, చదవండి ఎవరైనా. ఆయన జీవించి ఉన్నాడని, ఆమెకు దర్శనమిచ్చారని వారు నమ్మరైరి. వారు నమ్మలే. ఎవరు నమ్మలేదు? శిష్యులు నమ్మలేదు. తన సొంత శిష్యులే నమ్మలేదు. ఒకవేళ అబద్ధం అనుకో, శిష్యులందరూ కట్టగట్టుకొని నమ్మినట్టు నటించాలి కదా. వాళ్ళ శిష్యులే నమ్మలేదు అంటే ఆయన నిజంగా ఉత్థానమయ్యాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక తర్వాత 12వ వచనంలో మరొక 2 శిష్యులకు యేసు ప్రభు దర్శనమవ్వడం. 13వ వచనంలో ద కంటిన్యూడ్ అన్బిలీఫ్ ఆఫ్ అదర్ డిసైపుల్స్, వారు 2 తిరిగి వచ్చి తక్కిన వారితో ఈ విషయం తెలియపరిచిరి, కానీ వారు కూడా నమ్మలేదు. నమ్మలేదు 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 ఎవరూ నమ్మలేదు. స్త్రీలు నమ్మలేదు, పేతురు నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, ఎవరూ నమ్మలేదు. ఒకవేళ చెప్పాను కదా, అది అబద్ధమైతే, వారు సృష్టించిందైతే, వాళ్ళు కల్పించిందైతే, వాళ్ళందరూ కూడా ఉత్థానమయ్యాడు మేము చూసాను ముందుగానే చెప్పేస్తారు. వాళ్ళెవరు నమ్మడం లేదు అంటే నిజంగా ఉత్థానమయ్యాడు వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అది వారి ఆలోచనకు ఊహకు అతీతంగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, 11 సాక్ష్యాలు మీకు చెప్పాను. ఈ 13 వచనాలలో యేసు ప్రభు నిజముగా ఉత్థానమయ్యాడని. ఇది జనరల్ నాలెడ్జ్ కొరకు, విశ్వాసములో కొంచెం జ్ఞానము ఉండాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక 2వది మళ్ళీ జనరల్ నాలెడ్జే, ప్రభు గురించి తెలుసుకునే ప్రయత్నం. ఓకే, మీరేంటి హాయిగా వినడమేగా, అవునా కదా. నిన్న 4 గంటలు కంటిన్యూస్గా గొంతుంచుకొని మాట్లాడాను. 4 గంటల ప్రసంగం కాదుండోయ్, రాలేని వాళ్ళు కంగారు పడతారు. 4 గంటల ప్రసంగం చెప్పారా అని. పూజ అంతా 4 గంటలు, అవునా కదా. ఈ వారం అంతా, ఈ 40 రోజులు కూడా రెస్ట్ లేదు. అయినా నేను చెప్తున్నానంటే నాకు ఇదేం సరదా కాదు, ఆశ, కోరిక
మీరందరూ దైవ జ్ఞానముతో నింపబడాలని. దైవ జ్ఞానం నింపబడాలంటే యూ హ్యావ్ టు గివ్ టైమ్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ లైఫ్. లేదంటే కొన్ని మతాలలో వెళ్ళి టకాటక్ కొట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయడమే, ఇలాగెళ్ళి ఇలాగ వచ్చేయడమే. అలాగే మనం కూడా అవుతుంది దేవుని యందు ప్రియులారా. అది కాదు. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ ధ్యానాంశం, యేసు ప్రభు ఎన్నిసార్లు పునరుత్థానమైన తరువాత శిష్యులకు దర్శనమిచ్చాడు? ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, జనరల్ నాలెడ్జ్. యేసు ప్రభు ఎన్నిసార్లు శిష్యులకు దర్శనమిచ్చాడు? ఇతరులకు ఎన్నిసార్లు? చాలాసార్లు, చాలాసార్లు, సో మెనీ టైమ్స్. 40 రోజుల్లో అనేక మార్లు దర్శనమిచ్చారంట. ఎలా దర్శనమిచ్చారు? ఇలా కనిపించి అలా మాయిపోయిపోలే. ఒక్కొక్కసారి కనిపించిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 వాళ్ళతో ఉండేవారంట ప్రభు. మన యొక్క బైబిల్ గ్రంథం మొత్తానికి వచ్చి చూస్తే ఒక 11 సార్లు యేసు ప్రభు దర్శనమిచ్చినట్టు చూస్తున్నాం. 11 సాక్ష్యాలు, 11 దర్శనాలు. ఈరోజు వాక్యంలో 11 సాక్ష్యాలు చూసాం, 11 దర్శనాలు. టకటగా చదివేస్తాం. నెంబర్ 1, మరియ మగ్దలేనమ్మ గారికి దర్శనమిచ్చారు, మనందరికీ తెలుసు. మార్కు శుభవార్త 16:9-11. నెంబర్ 2, 2 స్త్రీలు రాయి దొర్లించబడిన చూచి పారిపోతున్నారంట. వారికి ప్రభు ఆ తోటలోనే దర్శనమిచ్చారు. మత్తయి శుభవార్త 28:8-10. మూడవది, పేతురు గారికి యేసు ప్రభు దర్శనమిచ్చారని శిష్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. లూకా శుభవార్త 24:34. ఎంతమందికి ఇచ్చారు ఇప్పటికి? మొట్టమొదటిది మరియ మగ్దలేనమ్మ, రెండవది 2 స్త్రీలకు, మూడవది పేతురు గారికి, నాలుగవది దేవుని యందు ప్రియులారా ఎమ్మావు పోవు దారిలో 2 శిష్యులకు. ఎమ్మావు పోవు దారిలో 2 శిష్యులకు లూకా శుభవార్త 24:13-42. ఐదవది తోమాసు లేనప్పుడు, అల్ప విశ్వాసి తోమాసు లేనప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది, 11 మంది కాదు, 10 మంది. యోధాసన చెప్పాడు కదా. సో 10 మంది ఉన్నప్పుడు యేసు ప్రభు దర్శనమిచ్చారు. తర్వాత తోమాసు ఉన్నప్పుడు మరలా యేసు ప్రభు దర్శనమిచ్చారు. ఏడవది యోహాను శుభవార్త 21:1-25. నేను చేపలు పట్టడానికి వెళ్తానన్నాడు పేతురు గారు. మేము వస్తాం నీ వెనకాతలు అన్నారు. వాళ్ళు చేపలు పడుతుంటే ఆ యొక్క సరస్సు ఒడ్డున నిల్చొని, బిడ్డలారా తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ప్రభు 8వసారి దర్శనమిస్తున్నారు. 7వసారి దేవుని యందు ప్రియులారా. 8వసారి 1 కొరింథీయులకు రాసిన లేఖ, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 16వ వచనం, 500 మందికి ఒకేసారి ప్రభు దర్శనమిచ్చారంట. 500 మంది ఉంటే అక్కడ యేసు ప్రభు దర్శనమిచ్చారంట. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 15-16వ వచనం. తర్వాత అందరి అపోస్తులకు దర్శనమిచ్చారు. మత్తయి 28:16-20. తర్వాత జేమ్స్ అనగా యాకోబు అనగా యేసు ప్రభుని యొక్క చుట్టం, యేసు ప్రభు తల్లికి సహోదరి యొక్క వాళ్ళందరి మధ్యలో ప్రభు కనిపించి పరలోకానికి వెళ్తున్నారు. ప్రభు పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు అనేక మందికి, వేల కొలది మందికి ప్రభు ఒకేసారి దర్శనం ఇవ్వడం జరిగింది. లూకా 24:44-53, అపోస్తుల కార్యం 1:3-12 ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఎందుకు ఇవి చెప్తున్నానంటే యేసు ప్రభు నిజముగా ఉత్థానమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలు ఆయన ఉత్థానమయ్యాడనడానికి సాక్ష్యాలు 11. ఆయన 11 సార్లు తన దర్శన భాగ్యాలు ఇచ్చారు అంటూ వాక్యం ఆధారంగా చదివాం, ధ్యానించాం. ఇప్పుడు పునరుత్థాన క్రీస్తు ఈ పండగ రోజున మనము నేర్చుకోదగ్గ మన జీవిత పాఠాలు,
విశ్వాస పాఠాలు. నేనేం చేయాలి ఫాదర్ గారండి, నేనేం చేస్తే ఈ పండగ సందర్భంగా దేవుడు నాకు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే రెండు విషయాలు, అతి చిన్నవి. దేవుని యందు ప్రియులారా జాగ్రత్తగా ఆలకిద్దాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఎవరైనా చదవండి గట్టిగా. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమి అమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొనుక్కొని, చాలు. దేవుని యందు ప్రియులారా అండర్లైన్ చేసుకోండి, సుగంధ ద్రవ్యములను. ఓకే, సుగంధ ద్రవ్యములను. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారు? 4 5 4 5 ముగ్గురే. 4 కాదు 5, 3. ఉట్టు చేతులు వెళ్తున్నారమ్మా, ఉట్టు చేతులు వెళ్తున్నారా? ఎలా వెళ్తున్నారట? సుగంధ ద్రవ్యములను పట్టుకొని వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా ఎంత ప్రేమ ఈ సామాన్యమైన స్త్రీలకు యేసు ప్రభు అంటే. ఇది మనందరం తప్పక పాటించాలి. ఏంటండి అంటే, ఆ యేసయ్యను ప్రేమిస్తే, ఆ ప్రేమ నిజము అయితే ఆయన వద్దకు నువ్వు ఉట్టి చేతులతో రాకూడదు. ఉట్టి చేతులంటే కానుకల ఉద్దేశం కాదు, సుగంధ ద్రవ్యాలతో రావాలి. సుగంధ ద్రవ్యాలు అంటే సుగుణాలు అనే సుగంధ ద్రవ్యాలు, పుణ్యాలు అనే సుగంధ ద్రవ్యాలతో ప్రభుని చెంతకు రావాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, 40 రోజుల పాటు దీక్షలతో, ఉపవాసాలతో, ప్రార్థనలతో, పరిత్యాగముతో జీవించడం నేర్చుకున్నాం. అవునా? విశ్వాసమని సుగంధ ద్రవ్యముతో ప్రభుని చెంతకు రండి. ప్రార్థన అనే సుగంధ ద్రవ్యముతో ప్రభుని చెంతకు రండి. ఇంకేం చేద్దాం? ఈరోజు పెట్టి తీసి అన్నీ అందులో పెట్టేసి, పెట్టి మూసి తాళం వేసేసి జోలు పెట్టేసుకుంటారు. మళ్ళీ వచ్చే విభూతి పదాలను చూద్దాంలే. ఏడి? ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు, మంచి పనులు, చెడు వ్యసనాలను విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా తాళం వేసి పెడతామేమో. విశ్వాసం అనే సుగంధ ద్రవ్యాలతో, ప్రార్థన అనే సుగంధ ద్రవ్యముతో, నమ్మకం అనే సుగంధ ద్రవ్యములతో, దైవ ప్రేమ అనే సుగంధ ద్రవ్యముతో, ఒకరిని క్షమించడము అనే సుగంధ ద్రవ్యంతో, అది మాత్రం చేయలేకపోతున్నాం మనం. మనకు మనమే పుణ్యాత్మలు మన భుజాలు తట్టుకుంటూ, నీ సొంత తమ్ముడునో అక్కనో చెల్లినో ఏదో పీకల వరకు, పీకల పైనే కోపముతో జీవిస్తున్న వ్యక్తులమైతే వ్యర్థము వ్యర్థము వ్యర్థము. మన విశ్వాసము వ్యర్థము, మన ప్రార్థనలు వ్యర్థము, మన జీవితము వ్యర్థము. ఈ సుగంధ ద్రవ్యము, క్షమాపణ అనే సుగంధ ద్రవ్యము నువ్వు దేవునికి ఇవ్వకపోతే, నిగ్రహము అనే సుగంధ ద్రవ్యము. నిగ్రహం అంటే ఏంటి? తినాలనిపిస్తుంది, తినకుండా ఉంటావు. తాగాలనిపిస్తుంది, తాగకుండా ఉంటావు. చూడాలనిపిస్తుంది, చూడకుండా ఉంటావు. చెడ్డ మాటలు పలకాలనిపిస్తుంది, పలకకుండా ఉంటావు. నిగ్రహము ఉందా? నిగ్రహం? ఈ రోజు నుంచి నో నిగ్రహం, ఓన్లీ విగ్రహం, నా శరీరమే. దేవుని యందు ప్రియులు, నిగ్రహము అనే సుగంధ ద్రవ్యం. విరక్తత్వము ఏంటండి? విరక్తత్వము అనే సుగంధ ద్రవ్యంతో ప్రభుని సన్నిధికి రావాలి. విరక్తత్వం అంటే ఏంటి? కాముకత్వం, వ్యభిచారితనం. దురదృష్టం ఏంటంటే ఇది కరెక్ట్గా 10వ వయసులో స్టార్ట్ అవుతుంది అనుకుంటాను పిల్లలకి. 10 సంవత్సరాల వయసులో, 11, 12 సంవత్సరాల వయసు నుంచి పిల్లల్లో ఇన్ఫాచ్యువేషన్ అంటూ, అట్రాక్షన్ అంటూ అలా కొనసాగుతూ అది దానికి అంతము లేదన్నట్లుగా. ఎందుకు అంతం ఉండట్లేదంటే, వీఆర్ నాట్ రియలైజింగ్, వీఆర్ నాట్ అటెంప్టింగ్, వీఆర్ నాట్ ట్రయింగ్ టు. విరక్తత్వమును అలవర్చుకోవడంలే.
ఏమనిపిస్తే చేసేద్దాం. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది. దేవాలయానికి వచ్చి దేవాలయంలో నేను అనుకుంటాను ఒక్కొక్కసారి వీడికి నేనంటే అంత ఇష్టమో, యేసుప్రభు అంటే అంత ఇష్టమో, యేసుప్రభు కోసం వచ్చి చేసేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటాను. పిచ్చోళం కదా. ఆ తర్వాత తెలుస్తుంది ఆడు మా కోసం రాలేదు, యేసుప్రభు కోసం రాలేదు, ఎవరి కోసమో వచ్చాడు, ఎవరినో చూడడానికి వచ్చాడు, ఎవరితోనో మాట్లాడడానికి వచ్చాడు అని తెలిసి గుండెలు బాదుకొని ఏడాల్సి వస్తుంది. దేవుని అంది విరక్తత్వము అలవర్చుకోండి. విరక్తత్వం అనే సుగంధ ద్రవ్యమును దేవునికి అర్పించండి. యేసు ప్రభు మహాపరమ పవిత్రుడు ఇక్కడ ఉంటుండగా చెడ్డ ఆలోచనలు చేయకండి, పాపిష్టి ఆలోచనలు చేయకండి. గుడిలో సైతం ఇటువంటి ఆలోచనలు చేయకండి. ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యమును పట్టుకొని వెళ్ళారు. నువ్వేం తెస్తున్నావు? నువ్వు కూడా విరక్తత్వము, నిగ్రహము, క్షమాపణ, దైవ ప్రేమ, ఉపవాసము మున్నగు సుగంధ ద్రవ్యాలతో ప్రభుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ఆఖరిది కూడా, మార్కు శుభవార్త 16వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకరు ఎవరైనా యోహాను శుభవార్త 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. మార్కు శుభవార్త చదవండి. ఆ సమాధిలోనికి పోయి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి సమాధి వద్ద కూర్చొని ఉండెను. చెప్పండి, తెల్లని వస్త్రములు. అండర్లైన్ చేయడమా? తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తి. ఇందాక ఏం అండర్లైన్ చేయమన్నాను? సుగంధ ద్రవ్యములు అండర్లైన్. ఇప్పుడు తెల్లని వస్త్రములు. యోహాను 20:12, యోహాను 20:12. ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి, చాలు తెల్లని వస్త్రములు ధరించి. నౌ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, ఒక ప్రశ్న ఏంటి తెలుసా? వై డు ఏంజల్స్ ఆల్వేస్ వేర్ వైట్ గార్మెంట్స్? వై డు ఏంజల్స్ ఆల్వేస్ వేర్ వైట్ గార్మెంట్స్? ఎప్పుడు తెల్లబట్టలేనా దేవదూతలు? నల్ల బట్టలు వేసుకోరా? నిన్న ఈస్టర్ పండుగ రోజున కొంతమంది నల్ల బట్టలు వేసుకొని వచ్చారు. చూశాను, ఏంట్రా అంటే మా ఇంట్లో నల్ల బట్టలు నాట్ అలౌడ్. మా ఇంట్లో నల్ల బట్టలు నాట్ అలౌడ్. నల్ల ప్యాంట్ ఎప్పుడో వేసుకుంటామేమో కానీ నో నల్ల షర్ట్ ఉండకూడదు అంతే అంటారు. సో పై నుంచి కింద వరకు నల్ల డ్రెస్ వేస్తే మామూలుగా ఏమైనా చచ్చిపోతే కదా వేస్తారు. నల్ల డ్రెస్ వేసారు అనుకో, ఓకే, అలా అందం. వాడు అంత తెల్లగా ఉంటే అది అంత నల్లగా ఉంటే అంత తెల్లగా కనిపిస్తాడు. ఒకసారి వాడు నలుపే, అది నలుపు అయితే అక్కడ చీకటే ఉంటుంది, ఎక్కడేం కనిపించదు అక్కడ ఒకసారి. ఓకే, దేవుని యందు ప్రియులారా, చాలా బాగుంటుంది. తెల్లగా ఉన్న వాళ్ళకి నల్ల డ్రెస్ చాలా బాగుంటుంది, వెరీ గుడ్, అది పక్కన పెట్టండి. విషయం ఏంటంటే దేవదూతలు ఎందుకు తెల్ల బట్టలు ఎప్పుడు ధరిస్తారు? శాంక్టిటీ ఒక ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇంకా పరిశుద్ధత రైట్ ఆన్సర్. ఇంకా సింపుల్. ఇంకొక అని చెప్తాను. పెళ్ళిలో పెళ్లి కూతురే ఎప్పుడు తెల్ల బట్టలు వేస్తుంది, పెళ్లి కొడుకు ఎందుకు నల్ల బట్టలు వేస్తాడు? పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు వైట్ ఫ్రాక్, వైట్ శారీ, వైటు. మరి వీడికేంటి? వీడు ఎప్పుడు నల్ల డ్రెస్ వేసుకుని వస్తాడు, నల్ల కోట్ వేసుకుని వస్తాడు వీడు పెళ్లి కొడుకు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆవిడ చాలా హ్యాపీగా ఉంది, వీడి పని అయిపోయింది, వీడికి మొదలవుతుంది, వీడికి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. అప్పగింతలప్పుడు ముక్కు కుసుకు ఎడుతూ ఈవిడ ఎడుతుంది, వాళ్ళ అమ్మ ఎడుతుంది, ఎల్ల పెడుతుంది. అంటారంట, ఒరే ఇదే ఆవిడికి ఆఖరి ఏడుపు, మళ్ళీ ఏడవదంట.
వాడు నవ్వుతూ ఉంటాడు, వచ్చేయి కారులోకి వచ్చేయి అని సాధించినట్టు. ఆడికి అదే ఆఖరి నవ్వు కూడా పాపం. ఆఖరి ఏడుపు ఈవిడికి, ఆఖరి నవ్వు ఆడికి, పండగ ఈవిడికి, పాపం తద్దిన వాడికి అన్నట్టు నల్ల బట్టలు వేసుకుని వస్తున్నాడు. సో దేవదూతలు తెల్ల బట్టలు వేసుకుంటున్నారంటే పరిశుద్ధత కరెక్ట్ ఆన్సర్, దేవునితో సహా కరెక్ట్ ఆన్సర్, అన్నీ కరెక్టే. అండ్ వన్ మోర్ రీజన్, దే ఆర్ ఆల్వేస్ జాయ్ఫుల్, దే ఆర్ బ్లిస్ఫుల్, దే ఆర్ హ్యాపీ. దేర్ఫోర్ దే వేర్ వైట్ డ్రెస్. వైట్ డ్రెస్ సింబలైజెస్ జాయ్ అండ్ హ్యాపీనెస్. జాయ్ అండ్ హ్యాపీనెస్. తెలుపు వస్త్రాలు ఆనందానికి గుర్తు. దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ సాడ్నెస్. దేవదూతలకు దుఃఖం అన్నది ఉండదు, దేవదూతలకు బాధ అన్నది ఉండదు, దేవదూతలకు కన్నీరు అన్నది ఉండదు, దేవదూతలకు అప్పుల బాధలు ఉండవు, దేవదూతలకు ఇల్లు కట్టాలన్న గొడవ లేదు, భూమి అమ్మాలన్న గొడవ లేదు, పెళ్లి చేసుకోవాలన్న గొడవ లేదు, ఏ గొడవ లేదు. ఒకటే గొడవ, దేవా నీ ఆనందంలో నేను ఎప్పుడు ఆనందంగా ఉండడమే. దేవుని యందు ప్రియులారా, ఈ పునరుత్థానం వారు తెల్ల వస్త్రాలు ధరించారు. ఎందుకండి అంటే వారు ఆనందంగా ఉన్నారు. మనం కూడా ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి. ఈనాటి మొదటి పట్టణంలో భక్తి కీర్తన ఎంత చక్కని మాట. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన దినము. కీర్తనల గ్రంథము 118:24. మనం ఉత్సవము చేసి ఆనందింతుము. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, కమ్ లెట్ us రిజాయిస్. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, కమ్ లెట్ us రిజాయిస్. ఇదిగో రండి, ఇది ప్రభువు ఏర్పాటు చేసిన దినము, మనం ఉత్సవము చేసుకొని ఆనందింతుము. ఈ ఆనందం మనదా యేసు ప్రభుదా? చెప్పండి, మందా యేసు ప్రభుదా? మందే. ఆయనకి లేదా? ఈ ఆనందం మనది, ఆయనది. ఈ ఆనందం మన కొరకు, మన ప్రభువు కొరకు. ఎందుకంటే ఆయన ఆస్తి, నీ తల్లిదండ్రుల ఆస్తి నీ ఆస్తి, నీ తల్లిదండ్రుల కారు నీ కారు, నీ తల్లిదండ్రుల ఇల్లు నీ ఇల్లు. యేసు ప్రభు పునరుత్థానం మన పునరుత్థానం, యేసు ప్రభు విజయం మన విజయం, యేసు ప్రభుని ఆనందం మన ఆనందం, యేసు ప్రభుని సంతోషం మన సంతోషం. ఆయన మృత్యుంజయుడు, మనము కూడా మృత్యుంజయులం అవుతాం. ఆయన అమరుడు, మనము కూడా అమరులుగా అవుతాం. ఆయనకు మరణము లేదు, ఒక రోజున మనకి కూడా మరణము ఉండదు. ఆయన శాశ్వతంగా జీవిస్తున్నాడు, మనము కూడా ఒక రోజున శాశ్వతంగా జీవించడం మొదలు పెడతాం. అదే ఆ పునరుత్థానం మనకిస్తున్న సందేశం. ఏంజల్స్ ఆర్ హ్యాపీ బికాస్ నౌ దే ఆర్ గెటింగ్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ హెవెన్. ఇప్పటి వరకు యేసు ప్రభు ఉత్థానం అయ్యేంత వరకు హెవెన్ ఈజ్ ఎంటీ. హెవెన్ ఈజ్ ఎంటీ. మోక్షంలో ఎవ్వడు లేడు దేవదూతలు తప్పించి. యేసు ప్రభు పునరుత్థానం అయ్యేంత వరకు, యేసు ప్రభు పునరుత్థానం అయ్యేంత చచ్చిన ప్రతి ఒక్కడు పాతాళములో ఉన్నాడు. నరకం కాదు పాతాళం. నరకంలోకి వెళ్ళండి ఎవడు రాలేడు. పాతాళంలో ఉన్నవాడు ఆదాము, ఏవమ్మ, ఆబేలు, అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ, సౌలు, దావీదు, సొలొమోను, వీళ్ళందరూ ఎక్కడున్నారండి? పాతాళంలో. అక్కడే మోక్షం అంతా ఖాళీ. మానవుడు చేసిన పాపం వలన, పిశాచు తెచ్చిన మరణం వలన. ఇప్పుడు నుంచి ఈ పునరుత్థానం ఏం చెప్తుందంటే, నౌ ఏంజల్స్ ఆర్ హ్యాపీ బికాస్ ద హెవెన్ దే ఆర్ గెటింగ్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో ఎక్కువ మంది స్నేహితులు రాబోతున్నారు. హెవెన్ ఈజ్ గోయింగ్ టు బి ఫిల్డ్ అప్. మోక్షం నిండిపోబోతుంది ఇక నుంచి. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత అనేక మంది మోక్షానికి వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అందుకని దేవదూతలు ఆనందిస్తున్నారు, యేసయ్య ఆనందిస్తున్నాడు. యేసు బిడ్డలు మనందరం కూడా ఆనందించాలి. దుఃఖానికి చోటు ఇవ్వకండి, కన్నీటికి అవకాశం ఇవ్వకండి, మృతుల సమాధుల దగ్గరికి వెళ్ళకండి, మరణం కొరకు ఆలోచించకండి. ఎందుకంటే
చచ్చిపోయినటువంటి నీ కుటుంబ సభ్యుల సమాధి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ రాగలవా? రాలేం కదా. అక్కడికి వెళ్ళావంటే ఏడుస్తావు. ఈరోజు ఏడవకూడదు. ఈరోజే కాదు, 40 రోజులు ఏడవకూడదు. దుఃఖానికి చోటు ఏడ్చేవాడు సాతానుడే. దుఃఖానికి చోటు లేదు. మృత్యుంజయుడు ఆనందం కలిగి ఉన్నాడు. దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. మనం కూడా ఆనందించాలి దేవుని యందు ప్రియులారా. ఈ పండుగ రోజున 2 అంశాలు చెప్పాను. జీకే పాయింట్స్ 2, లైఫ్ లెసన్స్ 2. జీకే పాయింట్స్ 11 సాక్ష్యాలు, 11 దర్శనాలు, ఉత్థాన దర్శనాలు. రెండవది సుగంధ ద్రవ్యములు, అంటే సుగుణాలు పుణ్యాలతో ప్రభుని సన్నిధికి రావాలి. తెల్లని వస్త్రాలంటే సంతోషముతో ఆనందముతో ప్రభుని సన్నిధిలో గడపాలి. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.